లూకాసు వార్త 12వ అధ్యాయము 24వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు కాకుల సంగతి విచారించి చూడుడి అన్నాడు. ఈ మాట యేసు ప్రభువారు చెప్పుకు మునుపు ఈ అధ్యాయములో 16వ వచనములో ఆయన ఒక మంచి ఉపమానం చెప్పాడు. ఏమని అంటే, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండిందని చెప్పి ఆ ధనవంతుడు నా ప్రాణములో ప్రాణం అనేక సంవత్సరములకు సంపాదించిన విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చితిని, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని కోరుచున్నానన్నాడు. ప్రభు ఆ రాత్రి ఆ ధనవంతుని యొద్దకు వెళ్ళి, ఈ రాత్రిని ప్రాణమును కోరుచున్నాను అన్నారు. ఇది ఒక మంచి ఉపమానము. ఈ మంచి ఉపమానములో యేసుక్రీస్తు ప్రభువారు చాలా విషయాలు మాట్లాడుతూ ఆహారమున కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పది కాదా అని చెప్పి అప్పుడు ఆయన కాకుల కొరకు విచారించుడి అన్నాడు. ఏమండి, దేని కొరకు విచారించాలంట? విచారించడము అంటే రెండు విధానాల మాట వస్తుంది. విచారము అంటే ఏదో మనస్సులో దిగులు, అట్టి విషయాన్ని విచారం అంటారు. విచారించుట అంటే ఆలోచించుట అని అర్థం. ఈ కాకుల సంగతిని విచారించు చూడండి అన్నాడు. దేవుని పిల్లారా, మరి మీలో ఎంతమందికి కాకులు ఎన్ని రకాలు తెలుసు? ఏమా మిమ్మల్ని అడుగు. తెల్ల కాకి, నీటి కాకి, అలాగే బొంత కాకి, చెరువు కాకి, లోయ కాకి, అడవి కాకి అని ఇటు కాకులు అనేకమైన పేర్లు కలిగి చూస్తూ ఉంటాం. మరి కాకిలో ఉన్న కొన్ని చెడ్డ లక్షణాలు ఇవాళ మనం ధ్యానం చేద్దాం. మరి కాకిలో ఉన్న కొన్ని మంచి లక్షణాలు కూడా ఉన్నాయి. అవి ఈ చెడ్డ లక్షణాలు పూర్తయితే వాళ్ళ ప్రసంగములో అప్పుడు మంచి లక్షణాలలోనికి వద్దాం. స్నేహితులారా, ఈ కాకి వాక్యములో మనం చూస్తే దీని రంగు నల్లని రంగు. కాకి యొక్క రంగు నల్లని రంగు. ఇది జన్మతః నల్లని రంగు కలిగినదై ఉన్నది ఈ పక్షి. ఈ నల్లని రంగు దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే పాపానికి సాదృశ్యంగా ఉంది. కీర్తనాకారుడు అంటాడు 51వ దావీదు కీర్తన 5వ వచనములో విశేషముగా దావీదు ఒక మాట అన్నాడు. మనుష్యుడు కూడా పాపములో పుట్టినవాడను, నా తల్లి పాపములోనే నన్ను కన్నది లేదా గర్భము ధరించింది. దేవుని పిల్లలారా, కాకి తన రంగు నల్లని రంగు తన జీవితకాలం అంతా నల్లని రంగే కలుగుంటుంది. అది ఏమాత్రము తన రంగును తెల్లగా మార్చుకొనలేదు. ఎందుకంటే జన్మతః దాని రంగు నల్లని రంగుగా మనం చూస్తాం.
ఈ లోకములో మనుష్యుడు కూడా జన్మతః పాపిగా పుడుతూ ఉన్నాడు. తాను పాపములో పుట్టి పాపములో పెరిగి పాపలోకములో జీవిస్తూ ఉన్నాడు. తాను జీవితకాలమంతా కూడా పాపిగానే పిలువబడుతూ ఉన్నాడు. గనుక ఈ నల్లని రంగు దేనిని చూపిస్తుందంటే మానవ పాపాన్ని చూపిస్తుంది. మనుష్యుడు కూడా తన జన్మతః పాపముతోనే ఉన్నాడు. తన తల్లి గర్భములోనే పాపపు రూపముగా రూపింపబడిన వాడి ఉన్నాడు. పాపములోనే జన్మిస్తున్నాడు, పాపలోకములోని జీవిస్తూ ఉన్నాడు, పాపిగా పిలువబడుతూ ఉన్నాడు. మరి ఈ పాపమును కడిగివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని చిందించి అనేకుల పాపక్షమాపణ కొరకు చిందించిన రక్తముగా మనం చూస్తాం. సరే, కాకి హేయమైన పక్షి. చూడండి, లేమీకాండము 11వ అధ్యాయము. కాకిలో ఉన్న రెండవ లక్షణం ఏంటంటే ఇది చాలా హేయమైన పక్షి అని దేవుడు చెప్పాడు. లేమీకాండం 11వ అధ్యాయములో ఒకసారి మనం 13వ వచనము నుంచి కొన్ని మాటలు చదువుదాం. పక్షులలో వీటిని హేయముగా ఎంచవలెను, వీటిని తినవద్దు, ఇవి హేయములు. పక్షిరాజు, పెద్ద గోరువ, గెద్ద, తెల్ల గెద్ద, ప్రతి విధమైన గెద్ద. ఇక్కడ చూసారా 15వ వచనంలో కాకులు ఎన్ని రకాలో నేను చెప్పాను. ఏ కాకి అయినా హేయమైన పక్షి. హేయము అంటే దేవునికి ఇష్టము లేని పక్షి. ఇది దేవునికి బలికి అర్పించడానికి పనికిరాని పక్షి. ఈ కాకి మాంసము తినకూడదు, ఈ కాకి హేయమైనది అని దేవుడు చెప్పాడు. దేవుని పిల్లారా, వాక్యములో చూడండి, ఈ పక్షులలో ఇవి హేయమైనవి, వీటి మాంసము మీరు తినకూడదు అని దేవుడు చెబుతూ కొన్ని పక్షులు చెప్పాడు. పక్షిరాజు, పెద్ద గెద్ద, తెల్ల గెద్ద, ప్రతి విధమైన గెద్దలు అని చెప్పి ప్రతి విధమైన కాకులు, నిప్పుకోడి అని కొన్ని పక్షులు చెప్పాడు. స్నేహితులారా, చూడండి, చెరువు కాకి అని కూడా ఉంది. మనం చూస్తే ఇది హేయమైనది, దేవునికి అసహ్యమైన పక్షిది. హేయం అంటే అసహ్యము అని అర్థం. హేయము అంటే ఇష్టము లేనిదని అర్థం. గనుక కాకి దేవునికి హేయమైనది అంటే ఇష్టము లేనిది అని మనం చూస్తూ ఉన్నాం. మరి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 9వ వచనములో దేవుడు మనుష్యు కొరకు ఒక మాట రాయించాడు. భక్తిహీనుని మార్గము దేవునికి హేయము. మనుష్యులలో భక్తిహీనులంటే దేవునికి హేయం. పక్షులలో కాకి అంటే దేవునికి ఎలా అసహ్యమో, భక్తిహీనులుగా ఉన్నవారంటే దేవునికి అసహ్యము. ఒక వారం ప్రార్థనకొచ్చి 2 వారాలు ప్రార్థన మానేసేవారు భక్తిహీనులు. ఆదివారం ప్రార్థనకొచ్చి శుక్రవారం ప్రార్థనకు రాని వారు భక్తిహీనులు. దేవుని పిల్లారా, విశ్వాసము లేని వారు భక్తిహీనులు. వీరు ఎవరు అంటే దేవునికి అసహ్యమైన వారు అని చూస్తాం. సరిగా ప్రార్థన చేయలేని వారు,
సరిగా ప్రార్థనకు రాని వారు, దేవుని ఎడల సరైన విశ్వాసము లేని వారు, వీరు హేయమైన వారు, వారి మార్గం అంటే దేవునికి అసహ్యము అని చెప్పాడు. హేయము అంటే అసహ్యము లేదా ఇష్టము లేనిది అని అర్థం. దేవుని వాక్యములో ఈ కాకి అనే పక్షి హేయమైనది అంటే దేవునికి చాలా అసహ్యమైనది, దేవునికి ఇష్టం లేనిది అని అర్థం. మరి మనుష్యుల్లో భక్తిహీనులు బాప్తిస్మము పొంది ప్రభువును అంగీకరించి ఈ లోకపు పనులకు ప్రాముఖ్యత ఇస్తూ, ఈ లోకపు ప్రయాణాలకు ప్రాముఖ్యత ఇస్తూ, దేవుని కార్యాలను అలస్యము చేసి, దేవుని మందిరాన్ని అలస్యము చేసి, దేవుని ప్రార్థన అలస్యము చేసి ఈ లోకానికి ప్రాముఖ్యత ఇచ్చిన ఏ మనుష్యుడైనా దేవుని దృష్టిలో భక్తిహీనుడే. వాడు హేయమైన వాడు, వాడు దేవునికి హేయమైన వాడు, ఇష్టము లేనివాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి నేను ఇప్పుడు చెప్తున్న మాటలు కాకిలో ఉన్న చెడ్డ లక్షణాలు చెప్తూ ఉన్నాను. ఈ చెడ్డ లక్షణాల్లో కాకి దేవునికి హేయమైన పక్షి. సామెతలు 11:22 మరొక హేయము అనే మాట మనం చూస్తాం. 12:22 సామెతలు 12:22 చాలు. దేని పిల్లారా, కాకి హేయమైన పక్షి అని చూస్తాం. ఏ మనుష్యుడు భక్తిహీనుడుగా ఉంటాడో వాడు దేవునికి హేయమైన వాడు. ఏ మనుష్యుడు అబద్ధములతో బ్రతుకుచున్నవాడో, అబద్ధపు జీవితములో బ్రతుకుచున్నవాడో వాడు దేవునికి హేయమైన వాడు. కొందరు నోరిపితే అబద్ధాలు, భర్తతో అబద్ధం, భార్యతో అబద్ధం, బిడ్డల దగ్గర అబద్ధం, పనిలో అబద్ధం. దేవుని పిల్లరా, దేవుని మందిరానికి రాలేదంటే అబద్ధం, దేవునికి ప్రార్థన చేయలేదంటే అబద్ధం. ఎన్ని అబద్ధాలు ఆడుతూ ఉంటారో. ఇలాంటి అబద్ధం కలిగిన మనుష్యులు దేవునికి హేయమైన వారు అని దేవుడు చెప్పాడు. చూసారా, కాకికి మనకు ఎంత దగ్గర సంబంధం ఉందో. అందుకే దేవుడు అంటున్నాడు, ఆ కాకుల కొరకు ఒకసారి ఆలోచన చేయండి, ఆ కాకుల కొరకు ఒకసారి విచారణ చేయండి అన్నాడు. యేసు ప్రభు ఏ మాట చెప్పినా దానికి చాలా అర్థము దాగుంటుంది. గనుక కాకి యొక్క లక్షణము లేదా ఈ కాకి హేయమైన పక్షిగా మనం చూస్తాం. ఇక మత్తయి సువార్త 24వ అధ్యాయము 28వ వచనములో కాకి తినే ఆహారం మనకు కనబడుతుంది. 24:28 మా పీనుగులు ఎక్కడ ఉండునో అక్కడే గెద్దలు పోగవును. దేని పిల్లరా, కాకి తినే ఆహారం ఏంటంటే పీనుగులు. చనిపోయిన పీనుగులు తింటుంది. ఈ చనిపోయిన పీనుగు ఏంటంటే అపవిత్రమైన ఆహారం. అది చనిపోయిన పీనుగులను, పీనుగుల మాంసమును తింటుంది. ఒకానొకప్పుడు జల ప్రళయమందు దేవుడు నోహావుతో పాటు కొన్ని పక్షులను వాడలో దాచాడు. 40 దినాలు ప్రచండమైన వర్షం కురిచింది. 40 దినమున ఆ వర్షం ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత నోహావు గారు ఏం చేశాడంటే వారి వాడలో నుంచి ఒక కాకిని బయటకు పంపించాడు. ఈ కాకి బయటకు వచ్చింది. ఈ 40 దినాల వర్షము వలన అనేకమైన పశువులు, అనేకమైన మనుష్యులు, అనేకమైన మృగములు, అనేకమైన జంతువులు చనిపోయాయి. ఈ చనిపోయి ఆ నీటిపైన
తేలుతున్నాయి పీనుగులు గల. ఈ నోహావు వాడ కిటికీలోంచి ఈ యొక్క నల్ల కాకిని బయటకు పంపించినప్పుడట, అది బయటకు వచ్చి అదేం చేస్తుందంటే పీనుగుల మీద వాలి, చనిపోయిన కళేబరముల మీద వాలి, అది మనుషుల పీనుగులు అవ్వచ్చు, జంతువుల పీనుగులు అవ్వచ్చు, వాటి మీద వాలి వాటి మాంసము తింటూ ఉండిపోయింది ఆ కాకి. చూసారా, ఈ కాకి యొక్క స్వభావం ఏంటంటే తన స్వార్థము కొరకు ఆహారాన్ని భుజిస్తుంది. ఏ ఆహారం అంటే అపవిత్రమైన ఆహారం. 40 రోజులు నాకు ఆహారం పెట్టి నన్ను కాపాడిన నోహావు దగ్గరికి నేను తిరిగి వెళదాం, అయ్యో ఈ కబురు చెప్దాం, నీళ్లు ఇంకా భూమి మీద ఇంకా లేదు అని చెప్పి నేను చెప్పాలి అనే మాట మర్చిపోయి తిండిలో పడిపోయింది. ఆహా, ఈ కాకి. దేవుని పిల్లారా, కాకి తినే ఆహారం ఏంటంటే అపవిత్రమైన ఆహారము, అంటే పీనుగుల మాంసమును తింటుంది. ఇది అపవిత్రమైనది అని చూస్తూ ఉన్నాం. మరి మనుష్యుడు మత్తయి సువార్త 15వ అధ్యాయము 11వ వచనములో ఒక మాటను మనం చూస్తాం. మనుష్యుని అపవిత్రపరచదు కానీ మనుష్యుని యొక్క నోటిలో నుంచి వచ్చినదే మనుష్యుని అపవిత్రపరచును అన్నాడు. కాకి అపవిత్రమైన మాంసమును, అపవిత్రమైన ఆహారాన్ని తింటే మనుష్యుడు నోరు అపవిత్రంగా ఉందంట. చూడండి, ఇంకా 15-18 వచనములు అంటాడు, యేసుక్రీస్తు ప్రభువే నోట నుండి బయటకు వచ్చినది హృదయములో నుండి వచ్చును, అది మనుష్యులను అపవిత్రపరచును. ఇవాళ మనుష్యుడు ఏం చేస్తున్నాడంటే నోటిని అపవిత్రపరుచుకుంటున్నాడు. దేవుని అంగీకరించి, బాప్తిస్మను అంగీకరించి, ఆయన ప్రభుబోధన సంస్కారాన్ని తీసుకుంటూ నోటిని అపవిత్రపరిచేవారు అనేక మనుషులు ఉన్నారు. దేవుని పిల్లారా, నిజమే, దేవుని నీ నోరు అపవిత్రపరుచుకుంటున్నావని దేవుడు హెచ్చరించాడు. దేవుని పిల్లారా, ఎలా అపవిత్రపరుచుకుంటున్నావు? నోటిలో కిల్లీలు వేస్తూ, నోటిలో పాన్బరాకులు వేస్తూ, నోటిలో గుటకాలు వేస్తూ, నోటిలో సిగరెట్లు కాలుస్తూ, నోటితో చొట్టలు కాలుస్తూ, నోటిలో బ్రాందీ విస్కీలు తాగుతూ, నోటితో లోక సంబంధమైన బూతులాడుతూ అపవిత్రపరుచుకుంటున్నాం. దేవుని పిల్లారా, లేరా మనుషుల్లో తమ నోరును అపవిత్రపరుచుకునేవారు లేరా? మాటల ద్వారా వారు నోరును అపవిత్రపరుచుకుంటున్నారు. ఏ నామాన్ని మనము దేవుని స్తుతిస్తున్నామో, ఏ నామములో దేవునికి ప్రార్థన చేస్తున్నామో, ఏ నామములో యేసు ప్రభు శరీర రక్తాలు మన నోటితో తీసుకుంటున్నామో ఆ నోటిని అపవిత్రపరుస్తూ ఉన్నాం. దేవుని పిల్లారా, ఒకసారి నిన్ను ఆలోచన చేసుకో. దేవుని వాక్యములు అంటున్నాడు, నోట నుండి బయటకు వచ్చినదే మనుష్యుని హృదయములోంచి వచ్చును, అది మనుష్యుని అపవిత్రపరచును. కాకి అపవిత్రమైన మాంసాన్ని తింటుంది, అపవిత్రమైన ఆహారాన్ని తింటుంది, తన నోరు అపవిత్రపరుచుకుంటుంది. ఇవాళ మనుష్యుడు కూడా అపవిత్రమైన నోటితో ఉన్నాడు. ఏమండి, నిన్ను నీవు అపవిత్రపరుచుకోక, నీ నోరు అపవిత్రపరుచుకోక, నీవు దేవుని బిడ్డవు గనుక ఆలోచన చేయి. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనములో దేవుడు ఒక మాట అన్నాడు. 2వ కొరింథీ 6:17, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ఎలా ఉండాలంటే ఈ లోకములో ప్రత్యేకంగా ఉండాలి. నిన్ను నీవు అపవిత్రపరుచుకోకూడదు.
త్రాగుబోతుల దగ్గర నువ్వు కూర్చోకూడదు, జోదము ఆడేవారి దగ్గర నువ్వు కూర్చోకూడదు, కోడి పందాలు ఆడేవారి దగ్గర నువ్వు కూర్చోకూడదు, పేకాటలు ఆడేవారి దగ్గర నువ్వు కూర్చోకూడదు, బూతులు ఆడేవారి దగ్గర నువ్వు కూర్చోకూడదు, సిగరెట్లు, పాన్ బరాకులు, లోక సంబంధమైన పాపము చేసేవారి దగ్గర నువ్వు కూర్చోకూడదు, నిన్ను నువ్వు ప్రత్యేకించుకో అని దేవుడు చెప్పాడు. ఎక్కడ కూర్చుంటున్నావు? ఎక్కడ కూర్చుంటున్నావు? కాకి ఎలా తన నోటిని అపవిత్రపరుచుకుంటుందో దేవుని బిడ్డలు కూడా ఇవాళ తమ నోటిని అపవిత్రపరుచుకుంటున్నారు కనుక దేవుడు అంటున్నాడు, నీ వారిలోంచి ప్రత్యేకింపబడాలి, ఈ లోకములో నుంచి ప్రత్యేకింపబడాలి, నీ తలంపులు, నీ ఆలోచన ప్రత్యేకింపబడాలని ప్రభు చెబుతూ అక్కడ ఒక మాట అన్నాడు, అపవిత్రమైన దాన్ని నువ్వు ముట్టుకోక, అపవిత్రమైన మందు ముట్టుకోక, అపవిత్రమైన సిగరెట్ ముట్టుకోక, అపవిత్రమైన పేకాటను ముట్టుకోక, అపవిత్రమైన మాటలను మాట్లాడక, అపవిత్రమైన మనుష్యులను ముట్టుకోక అని దేవుడు చెప్తూ ఉన్నాడు. నువ్వేం చేస్తున్నావు? దేవుడు ఏదైతే చేయొద్దంటున్నాడో, ఏదైతే నీ నోటిని అపవిత్రపరుచుకోవద్దంటున్నాడో నీవు అదే చేస్తూ ఉన్నావు. కాకి మనకి దేవుడు పోలికలు చెప్తూ ఉన్నాడు. ఆ కాకును చూసి నువ్వు నేర్చుకో, ఆ కాకుల కొరకు విచారించు అని దేవుడు చెప్పాడు. లారా, ఈ కాకి స్వభావము అపవిత్రమైన వాటిని తింటుంది. మనుష్యుడు తన నోటిని అపవిత్రపరుచుకొని తన దేహమంతా అపవిత్రపరుచుకుంటూ ఉన్నాడు. తన నోటిని అపవిత్రం వలన తన హృదయాన్ని అపవిత్రపరుచుకుంటూ ఉన్నాడు. ఇక కాకి స్వభావం ఏంటంటే, కాకి స్నానము చేస్తుందంట. కాకి ఏం చేస్తుంది? ఇప్పుడేం చూసారా అమ్మా? కాకి ముందు మట్టిలో పొరులుతుందంట, లేదా బురదలో పొరులుతుందంట. అటు ఇటు రెక్కలతో అటు ఇటు బురదలోనూ ఇసుకలోనూ పొర్లి వెళ్ళి స్నానం చేస్తాడు కాకి. దీనికి బురదలో పొరలే అలవాటు ఉంది, స్నానము చేసే అలవాటు ఉంది. దేని బిళ్ళారా, మనం కూడా స్నానం చేస్తూ ఉన్నాం. ఏ స్నానం అంటే ఎఫెసీ పత్రిక చూడండి 5వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆ దేవుడు మనలను ఆయన ఎదుట నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్థానము. ఏమండి, ఇప్పుడు మనకేం జరుగుతుంది? ఉదకం అంటే నీరు. వాక్యము చేత ప్రభు కడుగుతున్నాడట మనల్ని. దేవుని సన్నిధిలోకి వచ్చిన ప్రతి విశ్వాసి లేదా దేవుని బిడ్డలైన వారు వాక్యముతో కడగబడుతున్నాం మనం. కాకి నీటితో స్నానము చేసి తనకున్న లేదా తన శరీరాన్ని కట్టుకున్న మలినము మట్టిని కడుక్కుంటుంది కాకి. దేవుని పిల్లలైన మనము దేవుని వాక్యము చేత కడగబడుతున్న 22వ వచనములో 2 జంతువుల కొరకు దేవుడు ఒక మాట చెప్పాడు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. కుక్క వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది మరలా బొరలో దొరుటకు. దేవుని పిల్లారా, ఏమర్థమైంది ఈ మాట? కుక్కంతా వాంతి చేసుకొని మరలా వాంతి తినేస్తుందంట. ఎంత గత్తరది కుక్క!
కుక్క పీకిదాకా తినేసి ఆ తినేసింది గత్తరంతా కూడా ఏం చేస్తుంది, కక్కేస్తుందంట. కక్కేసి మని అబ్బా వినడానికే చిరాకు ఉంది కదమ్మ మీకు. మరి ఇక్కడ పంది కొరకు రాశాడు. పందిని తీసుకెళ్ళి శుభ్రంగా కడుగుతుంటే అలాగా ఈ కాకి నీళ్లలో వాక్యం చేత కడగబడతాడు, వాక్యం చేత శుద్ధి చేయబడతాడు. మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యము చేత కడగబడిన ఈ మనిషట పాపమనే బురదలో పందిలాగా పొరులుతాడట. ఏమండి, నేను పాపము చేయట్లేదు, నేను పాపములో ఉండడం లేదు, నేను పాపమని ఆలోచించడం లేదు అనే మనుష్యుడు ఈ లోకములు ఎవడనూ లేడు. ఇక్కడ ఉన్నంతసేపే వాక్యం చేత కడగబడడం, కడగబడిన మనము ఇంటికి వెళ్ళిన తర్వాత స్వభావం ఎలా మారిపోతుంది. ఏ బురదను, ఏ పాపమనే బురదను మనం దేవుని వాక్యం చేత కడుగుకుంటున్నామో మరలా పాపమనే బురదను రాసుకుంటాం. బాగా కడగబడితే ఆలోచన చేయాలి. కాకి కొరకు విచారించు చూడుడి. యేసు ప్రభు ఒక మాట చెప్పాడంటే ఆ మాటకు ఎంతో అర్థము పరమార్థం ఉంటుంది. ఈ కాకికున్న 5వ లక్షణం ఏంటంటే ఆదికాండము 8వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండము 8వ అధ్యాయము 7వ వచనం. ఒక కాకిని ఎలపలికి విడిచాను, అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు. ఏమండి, కాకి ఏం చేస్తుందంట, ఇటు అటు తిరుగుతుందంట. ఏమండి చూడండి, బైబిల్లో అలా తిరిగేవారు ఒకరు ఉన్నారు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6-7 వచనాలు చూస్తాం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 6-7 వచనాలు. మా దేవదూతలు దేవుని సన్నిధిలో నిలుచుటకై ఒక వచ్చి తటాక్షించెను. ఆ దినమన అపవాది దేవదూతలతో కలిసి వచ్చేసిందండి. ఎక్కడికి ఏమ్మా? మరి మీరు సాతాను రాకుండా బైబిల్ ఇడేస్తారు తల కింద ఏమ్మా? మెళ్ళు సిలివేసేస్తారు. మీకే తెలియజేస్తున్న మాట ఇది. దేవలోకానికి దేవదూతలు వెళ్తారండి గురుకుంటూ. ఈ దేవదూతలు వెళ్ళడం చూస్తుందంటే ఎవరు? సాతాను. ఈ సాతాను కూడా దేవదూతలతో పాటు ఎగురుకుంటూ వారితో కలిసి ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. దేవలోకం వెళ్ళిపోయింది. మరి దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన సాతాను నీ దగ్గరికి రాదా? ఏమా, ఇది నీ పిచ్చి. బైబిల్ పెట్టుకుంటే రాదు, మెళ్ళు సిలువ వేసుకుంటే రాదు, ఏమ్మా నొసల మీద సిలువ గుర్తేసుకుంటే రాదు, అమ్మా ఇంటికాడ దేవుడు పొట్టెట్టుకుంటే రాదు అనుకుంటాను. ఇవన్నీ అనుకున్నా వాడిని మాత్రం ఆపలేవు. ఒక్కటే ఆపగలది ఏంటో తెలుస్తుంది? ప్రార్థన. ప్రార్థన ఏ ఇంటిలో ఉంటే ఆ ఇంటి చుట్టూ దేవుడు అగ్ని కంచె వేస్తున్నప్పుడు అగ్ని దాటి, దేవుడు ఆయన రక్తాన్ని కంచెగా వేసి ఆయన దూతలు కంచెగా వేస్తున్నప్పుడు సాతాను రాలేడు ఆ ఇంటిలోనికి. అది చేయవలసిన పని చేయకుండా బైబిల్ పెట్టడం, చీపురు గట్టలు పెట్టడం ఇవన్నీ పెడతావు. సరే, సాతాను దేవుని సన్నిధికి వచ్చాడు. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, యెహోవా సాతాను అన్నాడు, ఓ సాతానా ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు.
సాతాను అడగగా సాతాను అంటుంది, ఏమండి భూమి మీద ఏం చేస్తుందంటే సాతాను ఇటు అటు దొరుకుతుందంట. ఇందాక కాకి కొరకు చదువుకున్నాం. కాకి ఏం చేస్తుంది? మాట్లాడుతున్నారు మీరా? కాకి కూడా చెప్పండి. ఆదికాండం చదువుకున్నాం కదా, 8 ఏళ్ళు ఏముంటుంది? కాకి ఇటు అటు తిరుగుతుందంట. అంటే కాకి స్వభావము సాతాను సంబంధమైన స్వభావం. దేవుని బిడ్డలారా, ఇవాళ మనుష్యులు ఎలా ఉన్నారంటే దేవుని వైపు ఉన్నారు, దయ్యం వైపు ఉన్నారు. లేరా? కాకి ఇటు తిరుగుతుందంట, అటు తిరుగుతుందంట. కొందరంటారు వాళ్ళు పిలిచారని వెళ్ళామండి. దేవుని వాక్యం చెప్తుంది నువ్వు వెళ్ళకూడదని, కానీ నువ్వేం చేస్తున్నావు? అటు వెళుతున్నావు, సాతాను మార్గములోకి వెళుతున్నావు, సాతాను మంత్రతంత్రాల దగ్గరికి వెళుతున్నావు, సాతాను సంబంధమైన పూజా విధానాల దగ్గరికి వెళుతున్నావు. నువ్వు ఇటు ఉన్నావు, అటు ఉన్నావు. ఏమండి? దేవుని పండగ చేస్తావు, సాతాను పండగలు చేస్తావు. దేవుని వైపు ఏమీ లేదు.